మనం ఎన్నో శివాలయాలు చూసుంటాం, కానీ భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం ఎక్కడుందో మీకు తెలుసా? చరిత్ర పుటల్లో మరుగున పడి తిరుపతికి అత్యంత సమీపంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఒక అద్భుతమైన నిధి ఉంది. అదే గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, అక్షరాల 2300 ఏళ్ల భారతీయ ఆధ్యాత్మిక ప్రయాణానికి సజీవ సాక్ష్యం. మరి ఈ ఆలయం యొక్క అద్భుత విశేషాలేంటి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతికి కేవలం 13 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం గ్రామం ఈ ఆలయానికి నెలవు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు నిరంతరాయంగా పూజలందుకుంటున్న శివలింగానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 2 లేదా 3వ శతాబ్దం నాటి కాలాన్ని ప్రతిబింబిస్తుందని పురావస్తు శాఖ అంచనా వేసింది. గుడిమల్లం లింగం సాధారణ శివాలయాల్లో కనిపించే లింగాల మాదిరిగా ఉండదు. ఇది చరిత్రకారులకే ఒక ఆశ్చర్యం. ముదురు గోధుమ రంగు రాతితో చెక్కబడిన ఈ లింగం దాదాపు 5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ లింగంపై ఒక వేటగాడి రూపంలో ఉన్న రుద్రుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. ఆ రుద్రుడు కుడి చేతిలో ఒక గొర్రెపిల్లను, ఎడమ చేతిలో ఒక చిన్న గొడ్డలి ధరించి ఉంటాడు. ఈ రుద్రుడు ఒక అపస్మార పురుషుని భుజాలపై నిలబడి ఉంటాడు. ఈ రూపం శివుడి ప్రకృతితో ఎంతగా మమేకమయ్యాడో తెలియజేస్తుంది. ఈ రూపంలో శివునికి యజ్ఞోపవీతం లేకపోవటం ఇది ఆర్యుల రాకకు పూర్వపు సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని చరిత్రకారులు భావిస్తారు. ఈ ఆలయాన్ని పరశురామేశ్వరాలయం అని పిలవడానికి ఒక ఆసక్తికరమైన కథే ఉంది. తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవి శిరస్సు ఖండించిన పరశురాముడు బ్రహ్మహత్య పాతకానికి గురవుతాడు. పాప పరిహారం కోసం స్వర్ణముఖి నదీ తీరానికి వచ్చిన పరశురాముడు ఇక్కడ ఒక మేడి చెట్టు కింద ఉన్న పుట్టలో ఈ అద్భుత శివలింగాన్ని కనుగొన్నాడు. పరశురాముడు ఈ లింగం వద్ద ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై అతనికి పాప విమోచనం కలిగించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయ గర్భగుడి గజపృష్ఠాకారంలో ఉండటం దీని యొక్క గొప్ప వాస్తుశిల్ప ప్రత్యేకత. ఈ ఆలయం పల్లవులు, చోళులు, బాణరాజులు, విజయనగర రాజుల పాలనలో అభివృద్ధి చెందింది. ఆలయంలోని శాసనాలు దీని ప్రాచీనతకు నిదర్శనాలు. గుడిమల్లం కేవలం ఒక దేవాలయం కాదు, అదొక కాలయంత్రం లాంటిది. ఇక్కడికి అడుగు పెడితే మనం 1000 ఏళ్ల వెనక్కి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. మీరు తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు భారతీయ సంస్కృతి, శిల్పకళ మరియు ఆధ్యాత్మికత యొక్క ఈ అపురూప సంగమాన్ని చూడటానికి తప్పకుండా కొంత సమయం కేటాయించండి.